మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 27వ వచనము. మరియు దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు తెలియనప్పుడు మనమందరం దుష్టత్వంలో నడిచిన వారమే. మనము దేవుడు తెలియజేసినప్పుడు మనం ఖచ్చితంగా తెలుసుకొని నీతి న్యాయముల వైపు మనం అడుగులను వేయడం మొదలుపెట్టాలి. అలాగా ఎవరైతే తెలుసుకున్న తర్వాత దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయముల వైపు వారి అడుగులను వేసే ఆలోచన కలిగిన వారు ఖచ్చితంగా వాళ్ళ ప్రాణమును రక్షించుకుంటారు. ఏదైతే దుష్టత్వమును జరిగించి వారి ప్రాణమునకు ముప్పు తెచ్చుకొని నశింపజేసుకున్నారో ఆ నశించిపోయిన ఆ ప్రాణమును నీతి న్యాయముల వైపు మనము మరలి ఎవరైతే ఆ నీతి న్యాయములను జరిగించే వారిగా ఉంటారో వారి ప్రాణమును వారు రక్షించుకొనగలుగుతారని స్పష్టంగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, తెలియనప్పుడు మనం ఎలా ఉన్నా దేవుడు మనల్ని ప్రేమించి ఒక విషయం తెలిసినప్పుడు మనం దాని నుండి మరలి దేవుడు చెప్పిన విధముగా మనం మారితే మనం రక్షింపబడతామని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం తెచ్చుకోవాలా. దేవుని బిడ్డలారా, దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయముల వైపు మన అడుగుజాడలు వేయాలని దేవుని పట్ల మనవి చేసుకుంటున్నాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవానికి వందనాలు, స్తోత్రాలను. మా జీవితాలన్నీ ఒకానొక దినమున దుష్టత్వంలో నడిచిన జీవితాలయ్యా, కానీ నీ ప్రేమ ద్వారా మా దగ్గరికి వచ్చి నీ మాటల ద్వారా మాకు దుష్టత్వముల నుండి మరలి నీతి న్యాయముల వైపు అడుగుజాడలు వేయమన్న నీ మాటను పట్టుకొని మేము నడిచే బిడ్డలుగా మమ్మల్ని నీవే సరిచేయమని యేసు నామములో మా నశించిపోయిన ప్రాణమును రక్షించమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.